నమస్తే శివాబి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో ఉన్న దుకాణాల్లో దాడులు నిర్వహించి 5 లక్షల రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్న కమిషనర్ సాయినాథ్. గత ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా గెలిచిన నేత జగన్మోహన్ రెడ్డి. వాకాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం ఉండడం అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కళ. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. వైకాపాను వీడే ప్రసక్తే లేదని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర తెలిపారు. వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాచంద్ర మాట్లాడుతూ రామ్కుమార్ రెడ్డికి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని వివరించారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు ఢిల్లీ బాబు, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిర్ణయించారు. వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ పార్టీ ఆదేశాలే మనకు శిరోధారి. మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి తెలుసు ఏది మంచో ఏది కాదు అని. వారు ఏది నిర్ణయిస్తే అది శిరోధార్యంగా భావించటమే మన విద్యుక్త ధర్మంగా నేను భావిస్తూ, ఇక మా వరకు వస్తే మేమెప్పుడు కూడా పార్టీకి క్రమశిక్షణతో పనిచేయటమే మా లక్ష్యం. స్వార్థ ఫలాపేక్ష లేకుండా పార్టీ ఏది నిర్ణయిస్తే దాన్ని ఒక ఆజ్ఞగా భావించి దాన్ని వహించటం, దాన్ని ఆచరించటమే మేము ధర్మంగా భావిస్తున్నాం. 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి వచ్చిన తర్వాత ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాం. ఇక మళ్ళీ ఈ వైపు ఆ వైపు చూసే అవసరం, అగత్యం మాకు లేదు. 6 గంటల్లో ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి మిగతా పిల్లలందరూ కూడా వస్తారు. ఇక్కడ పెద్దలు సాయికృష్ణ యాచంద్ర గారు, నేను ఒక అలవాటుగా ఆనవాయితీగా అన్నట్టు వెంకటగిరికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి వారితో కలవటం, వారితో మాట్లాడితే ఒక ఉత్తేజంలాగా వస్తుంది. నాకు మంచి విషయాలు తెలియజేస్తారు. చెప్పిన విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అన్నట్టు నాకు ఈ సందర్భంగా, ఎందుకంటే జనార్దన్ గారి పేరు తీశారు, రాజలక్ష్మి పేరు, వారు కూడా ఇక్కడ పనిచేశారు. పొత్తులతో చంద్రబాబు అధికారం చేపడితే జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటంతోనే అధికారం చేపట్టారని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. వాకాడులోని మండల కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటైన శ్రీశక్తి భవనంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
వాకాడ్లోని మండల కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు ఉన్న శ్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొన్నారు. నూతన పింఛన్లతో పాటు పాత వారికి పెంచిన పింఛన్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిసారి ఇతర పార్టీల పొత్తులతో అధికారంలోకి వచ్చారన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతో పొత్తు లేకుండా అధికారం చేపట్టారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా అదనంగా పేదలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే ఏదో మేము అధికారంలో ఉన్నాము లేదా నేను ఎంపీగా ఉన్నాను ఇది వరకు ఇప్పుడు ఎమ్మెల్యే అయినది కాదు. ఒక నాయకుడి దగ్గర పనిచేయాలంటే ఒక నాయకుడు కొన్ని లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ధైర్యం ఉండాలి. చంద్రబాబు గారిని మనం పోల్చుకున్నాం. చంద్రబాబు ఏ ఒక్కసారి కూడా 3 సార్లు నిలబడ్డారు, గెలిచారు. మరొక 3 సార్లు నిలబడి ఓడిపోయారు. కానీ ఏ ఒక్కసారి కూడా ఒక్క తెలుగుదేశం మీద మాత్రం నిలబడలా. ప్రతిసారి బీజేపీ అన్నా కావాలా లేదా కాంగ్రెస్ అన్నా కావాలి. మాట తప్పకూడదు నాయకుడు. ఎందుకంటే ఆ నాయకుడి మీద చాలా ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మన ప్రజలు చదువు తక్కువ ఉండొచ్చు, కానీ ఆలోచనలో ఏం తక్కువ కాదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, ఈ తల్లులు ఆలోచనలో మాకు ఏం తక్కువ కాదు. మాట తప్పితే ఎలా చెప్పదెబ్బ కొట్టాలో చాలా బాగా తెలుసు. 2 ఉదాహరణలు తీసుకున్నాం, 2 కూడా చంద్రబాబు తీసుకున్నాం. ఆయన ఓడగొట్టింది వేరు వాడు ఓడగొట్టాడు. ఏం చేశారు? 2004లో చంద్రబాబు గారు సరిగా చేయలేదు. 1999 నుంచి 2004 వరకు బాగా చేయలేదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. రైట్. చంద్రబాబు గారు తప్పు చేశారు, రాజశేఖర రెడ్డి గారు రైట్ చేశారు. మరలా రాజశేఖర రెడ్డి గారు కనుక తప్పు చేసి ఉంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయి ఉండేవాడు లేదా పాలించబడతా, అది వేరే విషయం. ఒక నచ్చ అనుకునే గూడూరు ప్రజలు 14లో వైఎస్ఆర్ పార్టీ ఒక మనిషికి వేశారు. వేసినప్పుడు తెలుగుదేశాన్ని ఇక్కడ ఓడిపోయినట్టే కదా 14లో. ఇక్కడ ఏం చేశాడు? ఆయనకి ఎలా చూపించి అంటే ఏదో ఒక లంచం చూపించి తీసుకున్నాడు. అలా ఎంతమందిని తీసుకున్నాడు? సిగ్గు ఎగ్గు లేకు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పేదవాడికి చెందాలని, అర్హత కలిగినటువంటి వాళ్ళకి చెందాలి. పార్టీలతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు, రాజకీయంతో నిమిత్తం లేకుండా పేదరికమే ప్రాతిపదిక. ఎవడైతే పేదవాడు ఉన్నాడో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఈ లబ్ధిని అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అర్హత లేనటువంటి వాళ్లకు తొలగించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఒక సోషల్ ఆడిట్ చేసి కొంతమందికి నోటీసులు ఇచ్చారు. కారణం మనం కూడా కొన్ని పొరపాట్లు, పేదవాడై ఉంటాడు కానీ తన బిడ్డ ఒక సభాధ్యక్షులు గౌరవ భక్తవత్సల రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియ. ఈరోజు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళకి ఆహార భద్రత కల్పించాలి. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, జడ్పీటీ సభ్యులు రౌతు రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ, సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, మధురెడ్డి, విజయకుమార్ రెడ్డి, వెంకటరత్నం, రవిరెడ్డి, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉండాలన్నది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కళ అని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ కళను సాకారం చేస్తూ తనను జిల్లా అధ్యక్షుడుగాను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం సంతోషంగా ఉందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని అందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపై తీసుకువచ్చి మాకు ఆల్రెడీ నిర్దేశించిన కొన్ని పథకాలు గడప గడపకు మన ప్రభుత్వం అన్నట్టు ఏ విధంగా అయితే మనం చేసిన మంచి పనులు ధైర్యంగా ఇళ్లకు పోయి చెప్పగలమని నమ్మి చేయమన్నారో ఇవన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ వెంకటగిరి నియోజకవర్గం రేపు రాబో ఎలక్షన్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కన్నా
అత్యధిక మెజారిటీ వచ్చేటట్లు, తద్వారా 7గురిని గెలిపించి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే మా లక్ష్యంగా నేను, నాతో పాటు అందరూ పనిచేస్తారని, మా మీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నిన్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించడం, రేపు తిరుపతిలో మీటింగ్ ఉన్నందువల్ల పోయిన వారం చెప్పినట్టు గుర్తు కూడా 5వ తేదీ తిరుపతిలో మీటింగ్ ఉందని ఈ దారిని పోతూ మళ్ళా అందరినీ కలిసి వారి సంతోషాన్ని, ఇక్కడ ప్రజల సంతోషాన్ని, నియోజకవర్గ ప్రజలతో అందరూ కాకపోయినా వీలైనంత వరకు, అసలు నిన్న రాత్రి వచ్చిన న్యూస్ ఈరోజు బయలుదేరిపోతూ కలవటం వల్ల ఎంతమంది వీలైతే అంతమంది ఆ సంతోషం షేర్ చేసుకోవాలనుకుంటే, కానీ పదాలు కూడా చాలా లూజ్గా వాడేస్తారు. ఇన్ఛార్జ్ అని ఒకరు అంటారు, అయ్యా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటాను నేను. సమన్వయకర్త, కోఆర్డినేషన్ చేసి, రోల్ ఈజ్ సింపుల్, పవర్ ఈజ్ టు బి డిఫైన్డ్. ఎంతవరకు నేను నియోజకవర్గంలో ఏమేమి చేయగలను, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మున్సిపాలిటీ 25 కౌన్సిలర్లు ఉంటే వన్ సైడెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ అందరూ ఒకే పార్టీకి చెందినవారు. ఎక్కడ ఏ గొడవ లేకుండా అభివృద్ధి ఎలా చేయగలము, ఏది అవసరం ఈ పట్టణానికి అని చర్చించుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటే, ఎప్పుడు మీటింగ్ జరిగినా గొడవలు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎక్కడ లోపం? సరిదిద్దాల్సిన వాళ్ళు ఎందుకు చేయటం లేదు? అవకాశం ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు, ఇంకా చేయలేరు అని గ్రహించి నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా జనార్దన్ రెడ్డి ఎంపికయ్యారు. దీంతో పలువురు నాయకులు ఆయన కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎంపిక కావడంతో ఆయనను పలువురు నాయకులు కలిసి అభినందించారు, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజయ్ వైకు కృతజ్ఞతలు తెలిపారు. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతానని ఆయన వివరించారు. అభిమానాలతో ఈ నాయుడుపేట ఏఎంసీ పదవి ఇప్పించినారు, దానికి తగిన న్యాయం చేస్తానని చెప్పి, అదేవిధంగా సంజయ్ గారే కాకుండా నియోజకవర్గంలోని పెద్దలు చాలామంది, కామిరెడ్డి సత్యనారాయణ గారు అయితేనేమి, మాలచంద్రారెడ్డి గారు అయితేనేమి, గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన నాయకులందరూ ఆశీస్సులతో ఈ పదవి ఇప్పించిన దానికి అందరికీ కృతజ్ఞతలు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పి నియోజకవర్గంలో నాయకులందరి ఆశీస్సులతో నాకు ఈ పదవి ఇప్పించినందుకు వారందరి బాధ్యతలు, వాళ్ళందరి కోరికల మేరకు, అందరి అభిమానాలతో పదవిని సక్రమంగా వినియోగించుకుంటారని, అందరి కోరికలు తీర్చుకుంటామని విధంగా అందరికీ అభినందనలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో గురువారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాసాయ
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో ఉన్న దుకాణాల్లో దాడులు నిర్వహించి 5 లక్షల రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్న కమిషనర్ సాయినాథ్. గత ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా గెలిచిన నేత జగన్మోహన్ రెడ్డి. వాకాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం ఉండడం అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కళ. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.